హాయ్ వివర్స్, వెల్కమ్ టు విజయవాడ లేఅవుట్స్. గత 4 రోజుల క్రితం చతుర్భుజ ప్రాపర్టీస్ వారు లాంచ్ చేయబోతున్న పెనమలూరు ప్రాజెక్టు సంబంధించిన వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి 10,000 వ్యూస్ క్రాస్ చేయగా అలాగే చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. వీడియో వీక్షించిన వ్యూవర్స్ అందరికీ, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ మా ఛానల్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అలాగే పెనమలూరు ప్రాజెక్టుకి ఇంత బాగా రెస్పాన్స్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే 4 రోజుల వ్యవధిలో మాకు దగ్గరగా 500 కాల్స్ కూడా రావడం జరిగిందండి. విజయవాడ బందర్ రోడ్లో పెట్టుబడి పెట్టడం, అందులోనూ పెనమలూరులో పెట్టుబడి పెట్టడం అంటే దానిపైన 100% రాబడి వస్తుందనే మీ నమ్మకంకి మా నమ్మకాన్ని మా చతుర్భుజ ప్రాపర్టీస్ వారి తరపున నూతన ప్రాజెక్టును నూతన అధ్యాయంతో పూర్తిస్థాయి సదుపాయాలతో త్వరలో మీ ముందుకు తీసుకొచ్చి అందించగలుగుతామని కోరుకుంటున్నామండి. అలాగే చతుర్భుజ ప్రాపర్టీస్ వారు అందిస్తున్న ఈ ప్రాజెక్టు బందర్ రోడ్డుకి ఎంత దగ్గరగా ఉందని చాలామంది వ్యూవర్స్ అడగడం జరిగిందండి. అందుకోసమే మేము ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఈ వీడియో చూసినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నది బందర్ రోడ్ అండి, వెళ్ళేదారి మచిలీపట్నం అండి. ఇది మీరు చూస్తున్నారుగా కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ అండి, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ వారి కార్యాలయము ఇది బందర్ రోడ్లోదండి. ఈ ప్రాజెక్ట్ అనేది దీనికి కేవలం అతి దగ్గరగా ఇవ్వడం జరుగుతుందండి. ఇలాగే ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది దీని వెనక భాగాన ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందండి. ఇది బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఈ రోడ్ చూస్తున్నారు కదండి, ఇదే బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. 200 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్గా మారబోతుంది. ఇదే విజయవాడ సిటీలోని ఇన్నర్ రింగ్ రోడ్ అండి. ఈ రోడ్ వచ్చేసరికి ఇటు నుండి ఈ బందర్ రోడ్ మీద నుంచి క్రాస్ చేస్తూ ఇటువైపు మన పెనమలూరు మీదుగా మన ప్రాజెక్టుకి కేవలం కొద్ది దూరంలో మాత్రమే, ఈ ప్రాజెక్టుకి సంబంధించి కొద్ది దూరంలో మాత్రమే ఈ రోడ్డు అనేది వెళ్ళడం జరుగుతుందండి. ఇది చూస్తున్నారుగా బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించిన ఓవరాల్ ఏరియల్ వ్యూ చూపిస్తున్నానండి. అలాగే బందర్ రోడ్డుకు సంబంధించి విజయవాడ సిటీలోని పోరంకి, పెనమలూరు సంబంధించిన అన్ని ఏరియాలను కవర్ చేస్తున్న బందర్ రోడ్ ఏరియల్ వ్యూ అండి ఇది. అలాగే ఈ పెనమలూరు వరకు రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన మెట్రో కారిడార్ 1 కూడా ఈ పెనమలూరు వరకు రావడం జరుగుతుందండి మరికొద్ది రోజుల్లోనే. ఆల్రెడీ అలాగే బందర్ రోడ్డుకు సంబంధించిన 6 లైన్ యాక్టివిటీ కూడా మరికొద్ది రోజుల్లో రూపుదిద్దుకొనుందండి బందర్ రోడ్ అనేది. అలాగే ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కూడా కేవలం తక్కువ దూరంలోనే మనం కంకిపాడు ఫ్లైఓవర్కి దగ్గర నుంచి పునాదిపాడు మీదుగా గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది శ్రీ చైతన్య కాలేజ్ అండి. శ్రీ చైతన్య కాలేజ్, అలాగే దీని పక్కన గోసలైట్స్ అని చెప్పేసి ఒక అకాడమీ అనేది కూడా ఉంది. అలాగే దీని పక్కన ఉన్నట్లయితే డీమార్ట్ అండి. ఈ బందర్ రోడ్లో గంగూరు సెంటర్లో డీమార్ట్ అనేది ఈ మధ్యకాలంలో రావడం జరిగింది. ఈ ప్రాజెక్టుకి ఇంత దగ్గరగా ఉండడానికి గల కారణం ఏంటంటే గంగూరుకు సంబంధించిన డీమార్ట్, గంగూరులోని ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్, ఇవన్నీ కూడా అంటే బందర్ రోడ్డు ఒక ఎడ్యుకేషన్ హబ్ ఏరియా లాగా రానున్న రోజుల్లో ఇంకా మరింతగా డెవలప్మెంట్ చెందుతుందనే దానికి ఒక నిదర్శనంగా ఈ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ దగ్గరగా ఇవ్వడం జరుగుతుందండి చతుర్భుజ ప్రాపర్టీస్ వారు. ఆ లాంగ్ షాట్లో చూసినట్లయితే అక్కడ హైరేజ్ టవర్స్గా కనిపిస్తున్న MBMR అపార్ట్మెంట్స్ వారి బ్యాక్ సైడ్ రిటర్న్ని మన ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడి నుంచి ఉయ్యూరు, గుడివాడ, మచిలీపట్నం ఈ ఏరియాలకి కేవలం చాలా తక్కువ టైంలో మనం రీచ్ అవ్వడానికి కూడా ఈ బందర్ రోడ్ అనేది ఇప్పుడు బాగా ఉపయోగపడుతుందండి అందరికీ. దానితో పాటు మన ప్రాజెక్టుకి 2 కిలోమీటర్ దగ్గరలోనే ఈస్ట్ బైపాస్ అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగిందండి. మరికొద్ది రోజుల్లో చోడవరం మీదుగా కృష్ణానది మీదుగా ఐకానిక్ బ్రిడ్జ్తో గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అవుతూ చినకాకాని అంటే మంగళగిరి దగ్గర ఉన్న NRI హాస్పిటల్కి కాజా టోల్గేట్ మధ్యలో చినకాకాని దగ్గర ఈ ఈస్ట్ బైపాస్ అనేది ఇప్పుడు చూస్తున్నారు జరుగుతుందని చెప్పి ఇదేనండి గంగూరు సెంటర్లో అందరికీ తెలిసి విషయమే. టువార్డ్స్ మచిలీపట్నం విజయవాడ సిటీలోకి ఎంటర్ అవుతున్న డీమార్ట్ గంగూరు సెంటర్లో అండి. ఇప్పుడు దీని పక్కనే పావని సాల్టేర్ అని చెప్పేసి ఒక హైరేజ్ టవర్స్ కూడా ఉన్నాయండి.
అంటే ఇంత అద్భుతంగా ఈ బందర్ రోడ్లో ఇన్ని రకాల నిర్మాణాలు, ఇన్ని రకాలుగా కమర్షియల్ కాంప్లెక్స్లు అనేది రావడం అంటే బందర్ రోడ్లో ఉన్న గొప్పతనం. ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టినా బందర్ రోడ్లో మంచి రిటర్న్స్ వస్తాయనే మీ నమ్మకాన్ని మా చతుర్భుజ ప్రాపర్టీస్ వారు ముందుండి నడిపించి మంచి మంచి ప్రాజెక్టులతో మరలా మీ ముందుకి మరిన్ని ప్రాజెక్టులతో వస్తామండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఈ కాలేజ్ అనేది బందర్ రోడ్లోనే గంగూరు సెంటర్. ఇక్కడ నుంచి కేవలం మన ప్రాజెక్టుకి చాలా దగ్గర దూరం అండి. ఇటువైపు చూసుకున్నట్లయితే దీని పక్క నుంచి ఈ కమర్షియల్ కాంప్లెక్స్ పక్క నుంచే మన ప్రాజెక్టులోకి మరికొద్ది రోజుల్లో వెళ్ళడానికి చాలా అత్యంత సులువైన మార్గం అండి ఈ మార్గం అనేది. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది గంగూరు సబ్స్టేషన్ అండి. ఈ గంగూరు సబ్స్టేషన్కి బ్యాక్ సైడ్గానే మన ప్రాజెక్ట్ వస్తుందండి. అలాగే ఇక్కడ ఈ నారాయణ ఇన్స్టిట్యూషన్స్ అనేది బందర్ రోడ్లోని మన ప్రాజెక్ట్కి ప్యారలల్గా ఉంటూ ఇక్కడ గంగూరు యూనియన్ పెట్రోల్ బంక్ అంటూ ఉంటారండి. ఈ పెట్రోల్ బంక్కి బ్యాక్ సైడ్ అంటే వీటన్నింటికి వెనక వైపునే మన ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆల్రెడీ దీనికి 100 ఫీట్ రోడ్ అనేది ఈ ప్రాజెక్టు సంబంధించిన రోడ్ అనేది ఈ సబ్స్టేషన్కి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ అనేది మరికొద్ది రోజుల్లో ఫామ్ చేయడం జరుగుతుందండి. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే MBMR అపార్ట్మెంట్స్ అండి. బందర్ రోడ్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ దీని పక్కనే మన చతుర్భుజ ప్రాపర్టీస్ వారి నూతన వెంచర్ అండి. మరికొద్ది రోజుల్లో మరో 2-3 రోజుల్లో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది గంగూరుకి గోశాలకి మధ్యలోని నలంద విద్యానికేతన్. గంగూరుకి గోశాలకి మధ్యలోని నలంద విద్యానికేతన్ బ్యాక్ సైడ్ MBMR అపార్ట్మెంట్స్ పక్కనే మన యొక్క చతుర్భుజ ప్రాపర్టీస్ వారి న్యూ ప్రాజెక్ట్ అండి. ఇది విజయవాడ సిటీలోకి ఎంటర్ అయ్యే దారండి ఇది. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్స్ అండి ఇది. దీని పక్కనే వరుణ్ మారుతి వారి ట్రూ వ్యాలీ కూడా ఇక్కడే ఉండడం జరిగిందండి. చూస్తున్నారు కదండి, ఈ MBMR వారి అపార్ట్మెంట్స్ పక్క నుండి ఇప్పుడు మనం బందర్ రోడ్లో నుంచి మన ప్రాజెక్ట్లోకి వెళ్ళే రోడ్ అండి ఇది. ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్ళినట్లయితే MBMR అపార్ట్మెంట్స్ పక్క నుంచి మన ప్రాజెక్ట్లోకి డైరెక్ట్ ఎంట్రన్స్లోకి మన ప్రాజెక్ట్లో వెళ్ళగలుగుతామండి. ఆల్రెడీ MBMR కన్స్ట్రక్షన్స్ వారికి సంబంధించిన అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఫైనల్ స్టేజెస్కి వచ్చినాయండి. ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడే మన చతుర్భుజ ప్రాపర్టీస్ వారి న్యూ ప్రాజెక్ట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుందండి. ఎగ్జాక్ట్గా ఈ ప్రాజెక్ట్కి దగ్గరగా ఇస్తున్నాము మన ప్రాజెక్ట్ అనేది. చూస్తున్నారు కదా, ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ వైపు ఉన్న రోడ్ అనేది మరికొద్ది రోజుల్లో 100 ఫీట్ రోడ్గా డెవలప్మెంట్ చేయబోతున్నారండి. ఇక్కడి నుంచి కూడా మన ప్రాజెక్ట్కి డైరెక్ట్ ఎంట్రన్స్ అండి. చూస్తున్నారుగా, ఈ రోడ్డేనండి 100 ఫీట్ రోడ్ ఆల్రెడీ డెవలప్మెంట్ చేస్తున్నారు వీరు. దాంతోపాటు ఇక్కడి నుంచి మన ప్రాజెక్టులో కూడా డైరెక్ట్ ఎంట్రన్స్ అనేది ఇటు నుంచి మనకి యాక్సెసిబిలిటీలో రావడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే చతుర్భుజ ప్రాపర్టీస్ వారి పెనమలూరు వెళ్ళే రోడ్ అండి. ఈ రోడ్ అది మీరు చూస్తున్నట్లయితే ఇది మన ప్రాజెక్టులోకి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అండి. ఇది మరికొద్ది రోజుల్లో 40 ఫీట్ CC రోడ్గా మన చతుర్భుజ ప్రాపర్టీస్ వారు డెవలప్మెంట్ చేయబోతున్నారు. విజయవాడ సిటీలోని బందర్ రోడ్లో ఫాస్ట్ గ్రోత్ అవుతున్న ఏరియా పెనమలూరు అండి. ఈ పెనమలూరులో మన చతుర్భుజ ప్రాపర్టీస్ వారు అందిస్తున్న మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఇది. ఈ రోడ్డు వచ్చేసరికి వణుకూరు వెళ్ళే రోడ్ అండి. మరికొద్ది రోజుల్లో దీన్ని 60 ఫీట్ రోడ్గా డెవలప్మెంట్ చేయబోతున్నారు. ఇదేనండి మన ప్రాజెక్టుల నుంచి MBMR అపార్ట్మెంట్స్లోకి విజువల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇదిగోండి, ఇక్కడి నుంచి మన ప్రాజెక్ట్ అనేది ఓవరాల్గా రాబోయే రోజుల్లో 50 ఎకరాలుగా, ఫేజ్ 1 కింద 15 ఎకరాలుగా, అలాగే ఫేజ్ 2 కింద 20 ఎకరాలుగా, ఫేజ్ 3 కింద 15 ఎకరాల్లో మన చతుర్భుజ ప్రాపర్టీస్ వారు అందిస్తున్నారండి. ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ప్రెస్టీజియస్గా మెగా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఇన్ విజయవాడలో ది బెస్ట్ ప్రాజెక్ట్గా డెవలప్మెంట్ చేస్తున్నారండి. ప్రాజెక్ట్ లొకేషన్ సంబంధించిన మెయిన్ హైలైట్స్ చూద్దామండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడున్న విజయవాడ మచిలీపట్నం నేషనల్ హైవేని 6 లేన్గా చేయడం జరుగుతుందండి. అలాగే మన ప్రాజెక్టుకి అతి దగ్గరగా 200 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది
వెళ్ళడం జరుగుతుందండి. మన ప్రాజెక్ట్కి అతి దగ్గరగా 100 ఫీట్ రోడ్ కూడా ఉన్నది. అలాగే పెనమలూరు నుంచి చోడవరం వెళ్ళే రోడ్డు 60 ఫీట్ రోడ్డుగా, పెనమలూరు నుంచి వణుకూరు వెళ్ళే రోడ్డు 60 ఫీట్ రోడ్డుగా చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్కి అతి దగ్గరగా విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్, నారాయణ, శ్రీ చైతన్య, నలంద విద్యానికేతన్, గోసలైట్స్, ఇలా మరెన్నో బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజ్ అన్నీ చాలా అతి దగ్గరగా ఉన్నాయి. అలాగే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అతి తక్కువ దూరంలోనే మన ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చండి. అలాగే మన ప్రాజెక్ట్కి అతి దగ్గరగా విజయవాడ ఈస్ట్ బైపాస్ అనేది కూడా కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే కృష్ణా రివర్ మీదుగా గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అవడం జరుగుతుందండి. ఇక ప్రాజెక్టుకి సంబంధించిన ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మరొకసారి తెలియజేస్తాను. ఎంట్రన్స్ ఆర్చ్, సరౌండింగ్ 7 ఫీట్ కాంపౌండ్ వాల్, 24/7 సీసీటీవీ సర్వేలెన్స్, అలాగే విత్ సెక్యూరిటీ. మెయిన్ రోడ్ నుంచి ఇంటర్నల్ రోడ్స్ వరకు ప్రతి ఒక్క రోడ్డు కూడా 40 ఫీట్ సీసీ రోడ్స్గా డెవలప్మెంట్ చేయడం జరుగుతుందండి. అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్తో పాటు అడ్వాన్స్డ్ ఆర్గానిక్ ప్లాంటేషన్ కూడా దీంట్లో చేయడం జరుగుతుంది. మంచి వాతావరణం కలిగిన ఏకైక ప్రాంతం విజయవాడ బందర్ రోడ్లోని పెనమలూరు అండి. అలాగే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా, సైట్ విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన నా నంబర్కి కాల్ చేయగలరు. ఇప్పుడు చూస్తున్నారుగా, ఇదే చతుర్భుజ ప్రాపర్టీస్ వారి కార్పొరేట్ ఆఫీస్ అండి. ఇది పంటకాలవ రోడ్లో, విజయవాడలోని పంటకాలవ రోడ్లో, అలాగే ఆటోనగర్ రోడ్డుకి దగ్గరగా ఈ ఆఫీస్ అనేది ఉందండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయవాడ లేఅవుట్స్.